తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి అన్ని పనులు చకచకా పూర్తవుతున్నాయి. త్వరలో సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను బిగ్ బాస్ టీం వేగంగా పూర్తి చేస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ సెట్ కూడా రెడీ అవుతున్నట్టుగా సమాచారం. దాంతో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలో బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే కొందరు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఎక్కువగా సుప్రీత పేరు వినిపిస్తుంది. సినీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హౌస్ లోకి వస్తున్నారంటూ తెలుస్తుంది. సురేఖ వాణి సినీ నటి కావడంతో ఆమెతో పాటు రీల్స్ వీడియోలు చేస్తూ సుప్రీత కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా భారీ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మోడల్ గా కూడా సుప్రీత ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే యువ హీరోల సరసన హీరోయిన్ గా కూడా ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది. మంచి క్రేజ్ ఉండటంతో ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇక బిగ్ బాస్ లోకి వస్తే మంచి పాపులారిటీ దక్కుతుందని సుప్రీత కూడా హౌస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకునే సుప్రీత హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా ఆమెకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అలాగే ఆడియన్స్ కూడా ఒక మంచి సెలబ్రిటీ గేమ్ ని చూసే ఛాన్స్ ఉంటుంది. సీజన్ 8 లో ఎక్కువగా తెలిసిన వాళ్ళని తీసుకురావాలని చూస్తున్నారు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సుప్రీత సీజన్ 8 లోకి వస్తే ఖచ్చితంగా అది ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచుతుంది. మరి సుప్రీత బిగ్ బాస్ లోకి వస్తే తన గేమ్ ఎలా ఉంటుంది, ఎన్ని వారాలు హౌస్ లో కొనసాగుతారు, టాప్ 5 వరకు చేరుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సీజన్ 8 జూలై చివరి వారంలో స్టార్ట్ చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కొత్తగా షోని డిజైన్ చేస్తున్నారట. హౌస్ కూడా మునుపట్లా కాకుండా ఒక ఫారెస్ట్ ఏరియాను తలపించేలా క్రియేట్ చేస్తున్నారట. హిందీ బిగ్ బాస్ లో ఇలాంటి హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి హౌసెస్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఇక గేమ్స్ లో కూడా సరికొత్తగా తీసుకురాబోతున్నారట. గతంలో చూసిన గేమ్స్ లా కాకుండా ప్రేక్షకులు ఊహించని గేమ్స్ ఈసారి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే టాస్క్ లో రూల్స్ కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని సమాచారం. హోస్ట్ గా మళ్ళీ నాగార్జున వస్తారని తెలుస్తుంది. ఆయన సీజన్ 3 నుండి కూడా సీజన్ 7 వరకు హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటీటీ షో కూడా ఆయన హోస్ట్ చేశారు. ఇప్పుడు సీజన్ 8 కి కూడా నాగార్జున గారి హోస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. సీజన్ 7 ఫైనల్ తర్వాత జరిగిన గొడవల వల్ల బిగ్ బాస్ మీద విమర్శలు వచ్చాయి. దాంతో నాగార్జున హోస్టింగ్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని నిర్వాహకులు నాగార్జున గారిని వాళ్ళు కొనసాగిస్తారని ఫిలిం నగర్ నుండి సమాచారం. త్వరలోని ప్రోమోతో పాటు లోగో కూడా విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. అన్ని కుదిరితే జూలై చివరి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. దాదాపు 20 మంది కంటెస్టెంట్స్ ఒకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని ఈ సమాచారం. సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఈ షోను చూస్తూ ఆస్వాదించే వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందుకే ఈ షో రావాలని త్వరగా స్టార్ట్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా తమకు ఇష్టమైన కంటెస్టెంట్ కి ఓట్లు వేస్తూ వాళ్ళు గెలవాలని కోరుకుంటూ 105 రోజుల పాటు బిగ్ బాస్ షోని ఎంజాయ్ చేస్తారు. అందుకే నిర్వాహకులు కూడా సెప్టెంబర్ లో ఈ షోని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. జూలైలోనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. మరి సీజన్ 8 పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుని సీజన్ 8 కూడా సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక గంట సింబల్ గట్టిగా కొట్టండి.